అందరికీ నమస్కారం. కోల్కతాలో ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని మీద అఘాయిత్యం జరిపి హత్య చేశారు. దానికి సంబంధించి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, అట్లాగా కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఇవన్నీ ఇది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని వాళ్ళ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి అని చెప్తాం. కాకపోతే ఏంటంటే జనరల్గా ఎవరైనా కావాల్సిన వాళ్ళకి వాళ్ళ తాలూకు ఎవరైనా చనిపోతే గమ్ముని ఆరోపించాలని ఫోన్ చేసి మీ వాళ్ళు ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయారని కానీ ఇంకోటి కానీ గమ్ముని చెప్పరు. వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయిందని, దెబ్బలు తగిలియని, హాస్పిటల్లో పెట్టామని, ట్రీట్మెంట్ జరుగుతుందని అట్లాగా చెప్పుకుంటూ వస్తారు. మరి ఏం జరిగింది అనేది అది పెద్ద విషయం కాదు, కానీ మిగతా అన్నీ కూడా దారుణాలే. అమ్మాయి మీద జరిగింది అసలు మెడికల్ కాలేజీ విద్యార్థిని. ఎందుకంటే మనకి నిర్భయ అని కానీ లేకపోతే దిశ అని కానీ ఈ ఎన్కౌంటర్ జరిగిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ముగ్గురు కూడా యాదృచ్ఛికంగా ఆ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే. ఒకళ్ళు పశువుల డాక్టర్ అయితే ఇంకొకళ్ళేమో ఫిజియోథెరపిస్ట్, ఈవిడేమో పీజీ విద్యార్థిని. కాకపోతే ఏంటంటే వైద్య విద్యార్థిని మీద రేప్ జరిగి హత్య చేసి దాడి చేసి దారుణంగా హింసించి చంపుతూ అనేదే కాకుండా ఎవరి మీద రేప్ చేసినా ఎవరి మీద దాడి చేసినా అది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే, కానీ కొన్ని ఎందుకో సెన్సేషన్ అవుతున్నాయి. ఇకపోతే దీనికి సంబంధించి ప్రజలు సక్రమంగానే ఉన్నారు. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్కి సంబంధించి వీళ్ళు డిబేట్లు పెట్టి దర్యాప్తు వీళ్ళు చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఇంచుమించు తెలుగులోనే ఒక 200-300 మంది వీటి మీద ఈ అమ్మాయికి సంబంధించి హత్య మీద లేకపోతే రేప్ మీద వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు అన్ని పేపర్లో వచ్చినాయి. అన్ని ఆ సీసీటీవీ ఫుటేజ్లో పలానా అప్పుడు ఇటు మెట్లు ఎక్కుతా కనపడ్డాడని, పలానా 8 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చాడని, ఆడు బ్లూటూత్కి సంబంధించింది అక్కడ పడి ఉందని చెప్పి, వెళ్ళేటప్పుడు బ్లూటూత్ మెల్లో ఉందని చెప్పి, వచ్చేటప్పటికి అదేమో లేదని చెప్పి, అది అక్కడ దొరికిందని, దాన్ని బట్టి ఫోన్ కనెక్ట్ చేస్తే ఈడి ఫోన్కే కనెక్ట్ అయిందని ఎన్ని పేపర్లు వచ్చినాయి. ఇవన్నీ విచిత్రమైన విశ్లేషణలతో వీళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటి ద్వారా ఈ విశ్లేషకులు అంటే వీళ్ళేమీ ఫోరెన్సిక్ నిపుణులు కాదు, లేకపోతే ఈ సిబిఐలోనో సిఐడిలోనో లేకపోతే ఐపీఎస్లో అట్లాగే ఇటువంటి క్లిష్టమైన కేసులు పరిశోధించిన వ్యక్తులు కూడా కాదు. ఒకడేమో సినిమాలకు సంబంధించి రివ్యూలు చేసేవాడు ఒకడు, ఒకడేమో జాతకాలు చెప్పేవాడు ఒకడు, వాడు పని పాట లేని ఈ ఖాళీగా ఉండే వాళ్ళు అందరూ కూడా నిలవ విద్వాంసులు అంటారు. వీళ్ళని యూట్యూబ్ ఛానల్స్ కేకేసినంటే తయారవుతారు. దేని గురించి అయినా అంతరిక్షంలో ఒక అమ్మాయి చిక్కుకుపోయింది, ఆ అమ్మాయి గురించి చెప్పమన్నా చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు ఆ అంతరిక్షంలో అక్కడ పరిస్థితి చూసినట్టు, అమ్మాయి రావడానికి ఇంకా ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని నెలలు పడుతుంది అని చెప్పి వీళ్ళు ఇష్టం. అట్లాగే ఈ రేపుకి సంబంధించిన కోణంలో ఎవరున్నారో ఏంటో అనేది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెప్పేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి రాజకీయంగా ఉన్న శత్రుత్వం తీసుకొచ్చి ఈ అమ్మాయి విషయంలో వాడుకుంటున్నారేమో కొంత. అదొకటి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఎఫ్ఐఆర్ లేట్గా నమోదు చేయటం కానీ, లేకపోతే ఆ అమ్మాయి డెడ్ బాడీ చూడటానికి తల్లిదండ్రులు 3 గంటలు చెప్పి వెయిట్ చేయటం కానీ, లేకపోతే ఆవిడకి హడావిడిగా దాన సంస్కారాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా అపోహలకే తోవిస్తున్నాయి. ఈ అపోహలన్నీ ఎవరు నివృత్తి చేయాలి? చనిపోయిన అమ్మాయి ఆత్మహత్య చెప్పదు కదా. మనకు ఉన్న వాటిల్లో ద బెస్ట్ ఏంటయ్యా అంటే సుప్రీంకోర్టు, అట్లాగే సిబిఐ. అంతకు మించి దర్యాప్తు సంస్థలు ఇండియాలో లేవు. లేకపోతే అమెరికా నుంచైనా దర్యాప్తు సంస్థలు తీసుకొచ్చి వాటి చేత దర్యాప్తు చేయించాలి. అటువంటిప్పుడు ఈ వ్యవస్థలు మనం నమ్మకుండా, వ్యవస్థలో చెప్పిన మాట మనం వినకుండా, సుప్రీంకోర్టు ఆ అమ్మాయికి సంబంధించి ఫోటోలు కానీ పేరు కానీ ఎక్కడా కూడా డిస్ప్లే చేయొద్దు, అవన్నీ ఉంటే తొలగించండి అని చెప్పారు. కానీ చాలా యూట్యూబ్ ఛానల్ ఇంకా అమ్మాయి ఫోటో, ఆ అమ్మాయికి ఏమో దీపం పెడుతున్న ఫోటో, దండలు ఎత్తున్న ఫోటోలు చాలా తిరుగుతున్నాయి. ఈ చిన్న వాళ్ళు ఈ ఛానల్స్లో మాట్లాడేటప్పుడు కూడా అమ్మాయి పేరు కూడా చెప్తున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే మన వ్యవస్థను, దేశానికి సంబంధించిన వ్యవస్థను నమ్మకపోతే ఎవరు నమ్ముతాం? బీజేపీకి లేకపోతే తృణమూల కాంగ్రెస్కి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకున్న రాజకీయమైన పోరాటానికి ఇటువంటి వ్యవహారాలు తీసుకొచ్చి సక్రమంగా జరిగే దర్యాప్తును పక్కదోవ పట్టిస్తూ, లేకపోతే వ్యవస్థల మీద నమ్మకాన్ని చెడగొట్టి ప్రజలకి ఆ వ్యవస్థలు అంటే కూడా
నమ్మకం చెడిపోతే ఏమవుతుంది అంటే భయం భక్తులు లేకుండా పోతాయి. ఒక పక్కన ఈ అమ్మాయికి సంబంధించి సెన్సేషనల్ వార్తలు వస్తున్నాయి. డాక్టర్లు సమ్మెలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ప్రజలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎన్ని జరుగుతున్నా సరే ఓ పక్కన చిన్నపిల్లల మీద ఈ మానభంగాలు జరుగుతున్నాయి, రేపు అటెంప్ట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు ఈ అమ్మాయి ఒక్కదాని గురించే కాదు, ఈ రేపు వచ్చి సుప్రీంకోర్టు నిర్ణయం మాత్రం చాలా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని వీటికి ఏం చేయాలని చెప్పి కొంత వెసులుబాటుతో ఈ పోలీసులకు కానీ ప్రభుత్వాలు కానీ కొన్ని సూచనలు చేయొచ్చు. అట్లాగే మెడికల్ కాలేజీలకి సంబంధించి ఒక కమిటీని వేసారు. వాళ్ళకి ఏ ఉండాలి ఏంటి వాళ్ళ సదుపాయాలు అట్ల గురించి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ఇష్యూ జరిగినందుకు సుప్రీంకోర్టు మెడికల్ కాలేజీలో ఏమేమి సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకి ఏ విధమైన భద్రత ఉండాలని కాకుండా అసలు స్త్రీకి రక్షణ ఉండాలనేది విధంగా అనే దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో అని చెప్పి, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పేవాళ్ళ కంటే ముందు ఈ ఛానల్స్ సంబంధించిన వ్యక్తులు ఇటువంటి ఎదవ డిబేట్లు పెట్టకుండా ఉంటే కొంత సక్రమంగా వ్యవహారం ముందుకెళ్తుంది. దోషులు ఎవరో తేల్తారో, చాలా సంచలనాత్మకంగా ఈ వ్యవహారంలో చాలా మంది దోషులు తేలే అవకాశం ఉందని చెప్పి, ఎందుకంటే అంత దారుణంగా హింసించి చంపుతూ ఒకటి వల్ల అవ్వదని చెప్పి కొంతమంది డాక్టర్లే చెప్తున్నారు. కాబట్టి నిర్ణయం వచ్చే వరకు దర్యాప్తు జరిగి సక్రమమైన నిర్ణయం వచ్చి ఆ నిర్ణయం కరెక్ట్గా జరిగింది, దర్యాప్తు కరెక్ట్గా చేశారు అని అనిపించుకుంటానికి అనే ప్రజల నమ్మకం కలిగించే విధంగా సుప్రీంకోర్టు మంచి డెసిషన్ ఇస్తుందని చెప్పి భావిస్తూ, అటువంటి వ్యవహారంలో అప్పుడేమైనా లేదు సుప్రీంకోర్టు మోసం చేసేసింది, దీన్ని సరిగ్గా పట్టించుకోలేదని భావం వచ్చినప్పుడు అప్పుడు మీ భావ వ్యక్తీకరణ తెలియజేయచ్చు. కానీ ముందే జడ్జిమెంట్లు చెప్పేసి ముందే దర్యాప్తు సంస్థల కంటే ముందే ఈ యూట్యూబర్లు యూట్యూబ్ ఛానల్స్ దర్యాప్తులు పూర్తి చేసేస్తాం అనేది ఇది ప్రజాస్వామ్య దేశంలో సక్రమైన పద్ధతి కాదు. మనకి ఏదో స్వతంత్రం ఉంటే, వాక్ స్వాతంత్రం ఉంటే, భావ ప్రకటన స్వతంత్రం ఉంది కదా అని చెప్పి మనకు తోచిన విధంగా మనం ఊహాజనితమైన దర్యాప్తులు మనం చేయకూడదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామాంధ్రరావు, జై హింద్.